అప్పుడు ఆ అమ్మాయిని ఈమె తిట్టింది. ఆయన నాకు మా ఆయన, నీకు నాయన, మన ఇంటికి పెద్ద ఆయన. మరి ఆయన అడగకపోతే ఎవరు అడుగుతారు? నీ బాగోగులు చూసుకునేది, నీ చదివించేది ఆయనే. ఆయనకి ఎందుకని నువ్వు ఏడుస్తున్నావో తెలివి లేదా అని ఆయన చంపకేసి కొట్టి మర్యాదగా పద్ధతులు నేర్పించిన తల్లి. మరి అలాంటి తల్లులు ఎంతమంది ఇప్పుడు ధైర్యంగా పిల్లల్ని కొట్టగలుగుతున్నారు? మళ్ళీ మగవాళ్ళని తిరుగుతారు. నేను ఎందుకు ఆయన మీ ఆడికి వెళ్ళిపోతే నీకెందుకు అని మగవాళ్ళనే తిరుగుతున్నారు. కాబట్టి పిల్లలకు సంస్కారం నేర్పాలి. వాళ్ళు భయపడకపోయినా, తల్లిదండ్రులకు భయపడకపోయినా భక్తులు కలిగి ఉండాలి. అలాంటి ఆడపిల్లను మనం తయారు చేయాలి. నెత్తులు ఎర్రబోసుకొని పోవడము, బజార్లమ్మటి తిరగడము, నేను 1వ తారీఖు వచ్చే పబ్బులమ్మటి ఏమమ్మవి రెస్టారెంట్ తిరగడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఇలాంటి ప్రవర్తన మనకు కాదు. తినండి, మంచి తిండి తినండి. తిరుమలకు పోయినా అంతే, అందరూ సేవకు పోతారు. తిరుమలలో పవిత్రమైన స్థలం, అక్కడ కూడా పార్టీ. రెస్టారెంట్లలో ఆడపిల్లలు రెస్టారెంట్లో పోవటం ఏంది? రెస్టారెంట్లో పోయి తీసుకొస్తే ఇంట్లో పెడితే తృప్తిగా తినండి, కావాల్సినంత తినండి. ఒకటి సరిపోతే ఇంకో 2వ బిర్యానీ తెచ్చుకోండి. వాళ్ళు ఏదో వ్యాపారం కోసం పెట్టుకుంటే మనం పోయి ఎగబడిపోయి నెత్తులన్నీ ఎరబోసుకొని బజార్లమ్మ తిరుగుతూ రకరకాలుగా ఫోన్లు చేసుకుంటూ, ఒక ఆయన సెల్ఫీ తీసుకుంటా రాత్రి 12 గంటలప్పుడు స్వాతంత్రం వచ్చి కేకలు వేస్తే కింద పడి చనిపోయింది. అంత అవసరమా? మిద్దె మీదకి ఎక్కి 12 కేకలు వేసాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో కేకలు వేసుకోండి, గోడలు ఎక్కాల్సిన అవసరం ఏది? అది కర్మ, వానికి పిలిచింది అది. ఆ ప్రవర్తన మనకు ఉండకూడదు. మంచి ప్రవర్తన ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి. మరి ఎన్ని మనం ఇక్కడికి వస్తే చెప్తూ నేర్చుకోవచ్చు. పుస్తకాలలో కొంత నేర్చుకోవచ్చు, ఎవరైనా చెప్తుంటే కొంత నేర్చుకోవచ్చు. పెద్దలను గౌరవించాలి, తండ్రులను గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి. మరి ఎన్ని నేర్చుకుంటేనే మన సంస్కృతి చాలా గొప్పది. ఎక్కడికి పోయినా, పెళ్ళిళ్ళ పోయినా, పేరెంటాల పోయినా, లాస్ట్కు దేవుని గుడికాడికి వచ్చినప్పుడు ఎర్రబోసుకొని రావడం అనేటువంటి ఎంత నికృష్టమైనటువంటి జీవితంలో ఉన్నాం మనం. పిల్లలకు చెప్తుంటా, జై రామకృష్ణ, ఆయనే మార్చాలి. జై గాయత్రి మాత. నేనైతే చెప్తాను, తీసుకోమ్మా.